Hello students, today we are going to discuss about the cancer. What is meant by cancer and how many types of cancers are there and what are the features of cancer, we'll see. So what is cancer actually? Cancer is nothing but uncontrolled cell division is called cancer. అంటే సెల్స్ కంటిన్యూస్గా డివైడ్ అయిపోతూ ఉన్నాయనుకోండి, డివైడ్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువగా డివైడ్ అవుతే క్యాన్సర్కి దారితీస్తాయి అన్నమాట. సో విల్ సీ ద ఫీచర్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్. First one is uncontrolled cell division. So cancer cells show uncontrolled cell division. నేను చెప్పాను కదా, సెల్ డివైడ్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువగా డివైడ్ అయింది అనుకోండి, దాన్నే క్యాన్సర్ అంటారు. అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్ ఈజ్ కాల్డ్ క్యాన్సర్. నెక్స్ట్ ఫీచర్ ఆర్ క్యారెక్టర్ ఈజ్ మెటాస్టాసిస్. దట్ మీన్స్ these cancer cells will detach from the primary tumor and spread to the other parts of the body to form secondary tumor. అంటే మెటాస్టాసిస్లో ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ క్యాన్సర్లో సెల్స్ డివైడ్ అయిపోతూ ఉంటాయి. ఈ డివైడ్ అయిన సెల్స్ వాటి నుంచి బ్రేక్ అయ్యి డిటాచ్ అయ్యి ఇంకో దగ్గరికి స్ప్రెడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో అలా స్ప్రెడ్ అవ్వడాన్ని ఫస్ట్ ఫామ్ అయినటువంటి సెల్ డివైడ్ అయిన తర్వాత ఆ మాస్ ఉంటుంది కదా, సెల్ డివిజన్ మాస్, దాన్ని ప్రైమరీ ట్యూమర్ అంటారు. తర్వాత దాని నుంచి డివైడ్ అయ్యి ఇంకో సెల్కి క్యాన్సర్ మెటాస్టాసిస్ అంటారు అనమాట. అంటే ఇంకో సెల్కి స్ప్రెడ్ చేస్తే దాన్ని మెటాస్టాసిస్ అంటారు. ఓకే, సో ద క్యాన్సర్ సెల్స్ డిటాచ్ ఫ్రమ్ ద ప్రైమరీ ట్యూమర్ అండ్ స్ప్రెడ్ టు ద అదర్ పార్ట్ ఆఫ్ ద బాడీ టు ఫార్మ్ సెకండరీ ట్యూమర్. ఓకే, సో హియర్ ద సెల్ ఈస్ డివైడింగ్ అండ్ ఇట్ ఈస్ ఫార్మింగ్ అ మాస్. ఓకే, అండ్ దాట్ మాస్ హ్యాస్ బీన్ డిటాచ్డ్ నౌ. వాటి నుంచి ఒక 2-3 సెల్స్ డిటాచ్ అయ్యి పక్కకెళ్ళి ఇంకో దగ్గర క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట. అంటే ఇంకొక దగ్గర మళ్ళీ సెల్ డివైడ్ అయ్యేలా చేస్తుంది. ఓకే, దట్ ప్రాపర్టీ ఈస్ కాల్డ్ మెటాస్టాసిస్. నెక్స్ట్, నో అపాప్టాసిస్. అపాప్టాసిస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫింగర్స్ ఉన్నాయి, ఇలా 5 ఫింగర్స్ ఉన్నాయి. సో ఈ ఫింగర్స్కి మధ్యలో గ్యాప్స్ ఉన్నాయి, అవునా? అండ్ ఇక్కడ ఇది హ్యాండ్ అనుకోండి. సో ఇలా ఉన్న తర్వాత ఈ ఫింగర్స్కి మధ్యలో గ్యాప్ అనేది ఉంది. అంటే ఇక్కడ సెల్స్ డివైడ్ అవ్వలేదు కదా, సెల్స్ లేవు కదా. అంటే దానికి మీనింగ్ ఏంటి అంటే, ఇక్కడ సెల్స్ అనేవి చనిపోయాయి, ఇక్కడ సెల్స్ ఉండొద్దు అని ఒక ఫెనామినా ఉంటుందన్నమాట. ఇక్కడ వరకే సెల్స్ డివైడ్ అయ్యాయి, ఆ తర్వాత ఇక్కడ సెల్స్ ఉన్నాయా, లేవు. అంటే ఏంటి, ద కంట్రోల్డ్ డెత్, ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ఈజ్ కాల్డ్ అపాప్టాసిస్. అంటే సెల్స్ అనేవి ఇక్కడ ప్రోగ్రామ్డ్గా, ఇక్కడికి రాగానే సెల్ డివిజన్ అయిపోవాలి, ఇక్కడికి రాగానే సెల్ డివిజన్ అయిపోవాలి, అండ్ తర్వాత ఇక్కడ మధ్యలో సెల్స్ లేవు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ మళ్ళీ సెల్స్ డివైడ్ అయ్యాయి, ఇక్కడ వరకు వచ్చాయి. సో ఈ మధ్యలో అనేది సెల్స్ లేవు, అంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్ ఈజ్ కాల్డ్ అపాప్టాసిస్. సో ఈ క్యాన్సర్ సెల్లో ఏమవుతుందంటే ఈ అపాప్టాసిస్ అనేది ఉండదు. అంటే ఏంటి, సెల్ డివైడ్ అవ్వడం ఆగిపోవాలి, ఒక టైం, ఒక ఎక్స్టెంట్ వచ్చిన తర్వాత సెల్ డివైడ్ అవ్వడం ఆగిపోవాలి. కానీ ఇక్కడ అలా కాదు, సెల్ డెత్ అనేది జరగదు. సో ఫైనల్లీ సెల్ అనేది కంటిన్యూస్గా డివైడ్ అవుతుందని మీనింగ్ అనమాట. సో క్యాన్సర్ సెల్స్ డు నాట్ అండర్గో అపాప్టాసిస్ ఆర్ ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. ఓకే, సెల్స్ అనేవి ఒక ఎక్స్టెంట్, ఒక దగ్గరికి వచ్చిన తర్వాత చనిపోవాలి, ఇక్కడ మళ్ళీ పెరిగాయి అనుకోండి క్యాన్సర్ అంటారు. సెల్స్ అలా డివైడ్ అవుతూ ఉన్నాయనుకోండి క్యాన్సర్కి దారితీస్తుంది అనమాట. సో అపాప్టాసిస్ అంటే ప్రోగ్రామ్డ్ సెల్ డెత్. సో ఈ ప్రోగ్రామ్ సెల్ డెత్ అనేది జరగదు, నో అపాప్టాసిస్. నెక్స్ట్, అబ్నార్మల్ సర్ఫేస్ యాంటీజెన్స్. సో ఈ క్యాన్సర్ సెల్స్ పైన కొన్ని యాంటీజెన్స్ ఉంటాయన్నమాట. ఆ యాంటీజెన్స్ ఉండడం బట్టి ఇది క్యాన్సర్ సెల్ అని గుర్తిస్తారు. సో కొన్ని సర్ఫేస్ యాంటీజెన్స్ ఉంటాయన్నమాట. అబ్నార్మల్ సర్ఫేస్ యాంటీజెన్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద క్యాన్సర్ సెల్. నెక్స్ట్, యాంజియోజెనిసిస్. యాంజియోజెనిసిస్ అంటే ఏంటి అంటే, ట్యూమర్స్ అట్రాక్ట్ మోర్ బ్లడ్ వెజల్స్ ఫ్రమ్ సరౌండింగ్ మ్యాట్రిక్స్ ఫర్ ఎక్సెస్ బ్లడ్ సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్. అంటే ఇప్పుడు ఇక్కడ సెల్ అనేది డివైడ్ అవుతూనే ఉందనుకోండి, ఈ సెల్స్కి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అవన్నీ కావాలి. అంటే ఇక్కడ ఈ ఫింగర్కి వెళ్ళాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా ఈ సెల్స్ లాగేసుకుంటాయి అన్నమాట. సో ద సప్లై ఆఫ్ ఆక్సిజన్ అండ్ న్యూట్రియంట్స్ ఆర్ బీన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ద అదర్ సెల్స్. ఓకే, బ్లడ్ వెజల్స్ సప్లై ఉంటుంది కదా, అక్కడ నుంచి అవన్నిటిని లాక్కొని ఈ సెల్స్కి డెవలప్మెంట్కి యూజ్ అవుతుంది. సో దాన్ని యాంజియోజెనిసిస్ అంటారు. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్. వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్? అన్కంట్రోల్డ్ సెల్ డివిజన్, సెల్స్ అసలు అంతు లేకుండా డివైడ్ అవుతూనే ఉంటాయి అన్నమాట, ఎండ్లెస్గా. నెక్స్ట్, మెటాస్టాసిస్ అంటే ఏంటి, ఈ డివైడ్ అయినటువంటి సెల్ మాస్ ఉంటుంది కదా, దాన్ని ప్రైమరీ మాస్ అంటాం ఆర్ ప్రైమరీ ట్యూమర్ అంటాం. ఈ ప్రైమరీ ట్యూమర్ నుంచి కొన్ని సెల్స్
సపరేట్ అయిపోయి ఇంకొక సెల్కి అటాక్ చేస్తాయి అన్నమాట. సో దాన్ని మెటాస్టాసిస్ అంటారు. సెకండరీ ట్యూమర్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ నో అపాప్టోసిస్ అంటే సెల్స్ అనేవి ప్రోగ్రామ్డ్గా చనిపోతూ ఉండాలి. ఇన్ రెగ్యులర్ ఫ్యాషన్ అవసరమైనంతనే ఉండాలి, మిగతా చచ్చిపోవాలి. కానీ ఇక్కడ ఏమైంది, నో అపాప్టోసిస్, నో కంట్రోల్డ్ సెల్ డెత్ అంటే సెల్ డివైడ్ అవుతూనే ఉంటుందన్నమాట. నెక్స్ట్ అబ్నార్మల్ సర్ఫేస్ యాంటీజెన్స్ అంటే ఇక్కడ ఈ సెల్స్ పైన ఉపరితలాలపైన యాంటీజెన్స్ ప్రతిజనకాలు ఉంటాయన్నమాట. ఆ ప్రతిజనకాలని చూసి గుర్తించవచ్చు మనం, ఎలా క్యాన్సర్ సెల్ అంటే ఏంటి అనేది గుర్తించవచ్చు. నెక్స్ట్ యాంజియోజెనిసిస్ అంటే ఏమవుతుందంటే ఇక్కడ ఈ ట్యూమర్ అంటే సెల్స్ డివైడ్ అయిపోయాయి కదా, ఆ డివైడ్ అయినటువంటి సెల్స్కి న్యూట్రియంట్స్ కావాలి, ఆక్సిజన్ కావాలి. సో అదేం చేస్తుందంటే సరౌండింగ్ సెల్స్కి వెళ్ళేటువంటి బ్లడ్ వెజల్స్ని లాక్కుంటుంది. ఇట్ విల్ అట్రాక్ట్ ద మోర్ బ్లడ్ వెజల్స్ ఫ్రమ్ ద సరౌండింగ్ మ్యాట్రిక్స్. సో వాటి చుట్టూ ఉన్నటువంటి బ్లడ్ వెజల్స్ అన్నీ కూడా ఈ సెల్స్ లాగేసుకుంటాయి అన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ క్యాన్సర్ సెల్. ఐ హోప్ యూ అండర్స్టూడ్ what is meant by cancer. Next, now we'll see explain the different types of cancer. Any types of cancer. So ee questions chaala important amma, so please be prepared with all these questions. Next, explain the different types of cancer. Now we'll see the different types of cancer. Ante cancer ante మీకు బ్లడ్ క్యాన్సర్ అంటారు, స్కిన్ క్యాన్సర్ అంటారు, బోన్ క్యాన్సర్ అంటారు. సో వాటిని ఏంటి, అవి ఎన్ని టైప్స్, ఎలా అనేది విల్ సీ. సో జనరల్గా అది అటాక్ అయ్యే సెల్ని బట్టి వాటికి పేర్లు ఇవ్వడం జరిగింది. ఓకే, so we'll see about the different types of cancer. Cancers are classified into different types based on their origin. They are, so here now we'll start with the carcinoma. So carcinoma is nothing but it is a tumor ante cancer. It is a type of cancer where it is the cancer of epithelial tissue. ఓకే, సో ట్యూమర్స్ అనేవి ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి, ఇక్కడ ఎపిథీలియల్ టిష్యూలో, అంటే బాడీ సర్ఫేసెస్కి, ఆర్గాన్ సర్ఫేసెస్లో ఉండేటువంటి ఎపిథీలియల్ టిష్యూ ఉంటుంది కదా, దాంట్లో ఆ సెల్స్లలో క్యాన్సర్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. సో హియర్ ద ట్యూమర్ విచ్ ఆర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద ఎపిథీలియల్ సెల్స్, దీస్ ఆర్ సాలిడ్ ట్యూమర్స్ originating from the epithelial tissue of skin, lining of respiratory tract, digestive tract, etc. So these are most common cancers. 85% of cancers are carcinoma. సో ఇక్కడ ఈ ఎపిథీలియల్ టిష్యూస్లో వచ్చేటువంటి క్యాన్సర్ అంటే ఆ సెల్స్ కంటిన్యూస్గా డివైడ్ అయిపోతూ ఉంటే దాన్ని కార్సినోమా అంటారు. ఎపిథీలియల్ సెల్స్ క్యాన్సర్ కంటిన్యూస్గా డివైడ్ అవుతుంటే ఆ టైప్ ఆఫ్ క్యాన్సర్ని కార్సినోమా అంటాం. ఫైన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ గ్లాండ్ ఉంటుంది కదా దాంట్లో. నెక్స్ట్ లంగ్స్, కోలాన్ అంటే లార్జ్ ఇంటెస్టైన్లో ఒక పార్ట్. సో ప్రోస్టేట్ గ్లాండ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్కి సరౌండ్ అయ్యి ఉండేటువంటి ఒక గ్లాండ్ అనమాట. నెక్స్ట్ సార్కోమా. సో సార్కోమా ఈజ్ అ ట్యూమర్ డిరైవ్డ్ ఫ్రమ్ ద కనెక్టివ్ టిష్యూ ఆర్ మీసెన్కైమల్ సెల్స్. ఓకే, అంటే జనరల్గా 85% కార్సినోమా, కానీ ఇక్కడ సార్కోమా అంటే ఏంటి, కనెక్టివ్ టిష్యూలో కనుక ఒకవేళ క్యాన్సర్ ఏర్పడితే derived from the tumors derived from the connective tissue is called sarcoma. Fine. Next, 2% of cancers are sarcomas. Okay, మొత్తంలో చూసుకున్నట్లయితే ఓన్లీ 2% మాత్రమే ఈ కనెక్టివ్ టిష్యూలో వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఓకే, డిరైవ్డ్ ఫ్రమ్ ద మీసెన్కైమల్ సెల్స్ అన్న, మీసోడోమ్ అన్న కనెక్టివ్ టిష్యూ. ఓకే, అంటే ఈ కనెక్టివ్ టిష్యూ అనేది మీసోడోమ్ నుంచి ఏర్పడుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్ ఆస్టియోసార్కోమా, కాండ్రోసార్కోమా, అంటే ఆస్టియో అంటే బోన్, సార్కోమా అంటే క్యాన్సర్ అనమాట. సో బోన్కి వచ్చేటువంటి క్యాన్సర్ని ఆస్టియోసార్కోమా అంటాం. కాండ్రోసార్కోమా అంటే కార్టిలేజ్, మృదులాస్థి ఉంటుంది కదా, సో మృదులాస్థికి క్యాన్సర్ ఏర్పడితే కాండ్రోసార్కోమా అంటాం. ఫైన్. నెక్స్ట్ లుకేమియా. సో లుకేమియా ఈజ్ నథింగ్ బట్ ద ట్యూమర్స్ డిరైవ్డ్ ఫ్రమ్ ద హీమోటోపాయిటిక్ సెల్స్, అంటే బ్లడ్ సెల్స్లో మెయిన్గా వైట్ బ్లడ్ సెల్స్లో కనుక క్యాన్సర్ ఏర్పడితే, అంటే అన్కంట్రోల్డ్గా సెల్ డివైడ్ అవుతూ ఉంటే దాన్ని లుకేమియా అంటాం. సో దే ఎఫెక్ట్ వైట్ బ్లడ్ సెల్స్ గ్రోయింగ్ ఇన్ ద బోన్ మ్యారో. 4% ఆఫ్ క్యాన్సర్స్ ఆర్ లుకేమియాస్. సో అంటే వైట్ బ్లడ్ సెల్స్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఎంత ఉంది, 4% అనమాట. ఎగ్జాంపుల్ అక్యూట్ టీ సెల్ లుకేమియా, అంటే వైట్ బ్లడ్ సెల్స్లో మనకి టీ సెల్స్, బీ సెల్స్ అని ఉంటాయి కదా. సో లింఫోసైట్స్ మళ్ళీ టీ సెల్స్, బీ సెల్స్ కింద డివైడ్ అయ్యాయి, అంటే టీ లింఫోసైట్స్, బీ లింఫోసైట్స్ కింద. సో టీ సెల్ లుకేమియా అంటే వైట్ బ్లడ్ సెల్స్ క్యాన్సర్ని లుకేమియా అంటాం. నెక్స్ట్
lymphomas. Lymph ante lymphatic system. So here the malignant tumors derived from the lymphatic system, that is secondary lymphoid organs like spleen and lymph nodes. Okay, ikkada idi kuda 4% of cancers are lymphomas. Example, Burkitt lymphoma. Based on the inheritance, cancers are of two types. అంటే జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో ఫెమిలియల్ క్యాన్సర్స్ అంటే ఏంటి? దే ఆర్ ఇన్హెరిటెడ్ ఫ్రమ్ అండ్ అక్కర్స్ ఇన్ ఫ్యామిలీస్. అంటే మన పేరెంట్స్లో ఉంటే, మన 4 పేరెంట్స్లో యాన్సెస్టర్స్లో ఉంటే మనకు కూడా వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో సర్టన్ బ్రెస్ట్ క్యాన్సర్స్ అండ్ ఓవేరియన్ క్యాన్సర్స్. సో అంటే మన పేరెంట్స్కి, వాళ్ళ పేరెంట్స్కి ఉంటే మనకు వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నమాట. ఫెమిలియర్ క్యాన్సర్స్ అంటే. స్పోరాడిక్ క్యాన్సర్స్ అంటే దే ఆర్ నాన్ హెరిడిటరీ. ఇవి అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి రావు, సో నెక్స్ట్ జనరేషన్స్కి రావు అనమాట. దే ఆర్ నాన్ హెరిడిటరీ అక్కరింగ్ వితౌట్ ఎనీ ఫ్యామిలీ హిస్టరీ. అంటే ఎలాంటి ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినా కూడా కొన్నిసార్లు వచ్చే ఛాన్స్ ఉంటాయి అనమాట. మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఆర్ స్పోరాడిక్. అంటే ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికి లేకపోయినప్పటికీ కూడా కొన్నిసార్లు, చాలాసార్లు ఈ స్పోరాడిక్ అనమాట, స్పోరాడిక్ క్యాన్సర్స్ ఎక్కువగా వస్తుంటాయి. ఓకే, సో క్యాన్సర్ ఆఫ్ డిఫరెంట్ టైప్. సార్కోమా, కార్సినోమా. కార్సినోమా అంటే ఎపిథీలియల్ సెల్స్ క్యాన్సర్. సార్కోమా మీన్స్ mesenchymal cells or connective tissue. Okay, tumors of connective tissue. Next, leukemia means tumors of white blood cells or blood cells. Next, lymphoma means the tumors derived from lymphatic system. Okay, next, familial cancers, sporadic cancers. These are heritable. Familial cancers. Sporadic are non-heritable. Hereditary or heritable. Okay, non-heritable. Okay, so these are the different types of cancer. So next we'll see, write about the procedure involved in MRI. సో ఎంఆర్ఐ జరిగేటువంటి ప్రొసీజర్ గురించి డిస్క్రైబ్ చేయమని చెప్తున్నారు. అంటే ఎలా తీస్తారు ఎంఆర్ఐ అనేది, ఎలా తీస్తారు. సో ఎంఆర్ఐ ఈజ్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. సో హియర్ అంటే మన బాడీలో ఉండేటువంటి పార్ట్స్లో ఏదైనా తేడాలు ఉన్నాయా, అంటే ఏమైనా చేంజెస్ ఉన్నాయా, సో అది తెలుసుకోవడానికి ఈ ఎంఆర్ఐ అనేది చేస్తారనమాట. మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అంటారు. ఈజ్ అ డయాగ్నోస్టిక్ రేడియోలాజీ టెక్నిక్ విచ్ uses magnetic power, radio waves and computer for generating the images of the body components. అంటే మన బాడీలో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఉంటాయి కదా, లోపల ఎలా ఫంక్షనింగ్ ఉంది, ప్రాపర్గా ఉందా లేదా, స్ట్రక్చర్లో ఏమైనా తేడా వచ్చిందా అని తెలుసుకోవడానికి ఈ ఎంఆర్ఐ అనేది తీస్తూ ఉంటారు. నెక్స్ట్ ప్రొసీజర్, ఇఫ్ యు సీ హియర్, మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు, లైక్ ఒక స్లీపింగ్ బెడ్ ఉంటుంది, ఒక ట్యూబ్ ఉంటుంది, మ్యాగ్నెటిక్ ట్యూబ్, దాంట్లో ఒక మూవబుల్ బెడ్ అనేది లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. సో రౌండ్గా ఒకటి ఉంటుంది, జస్ట్ ఇగ్లూ టైప్ అనుకోండి, అలా ఉండి దానిలోనికి ఒక బెడ్ లోపలికి వెళ్ళి తర్వాత బయటికి రావడం జరుగుతుంది. సో అదంతా ఏం చేస్తుంది, బాడీని స్కాన్ చేస్తుంది అనమాట. సో హియర్ ద పేషెంట్ ఈస్ ప్లేస్డ్ ఆన్ ద మూవబుల్ బెడ్ విచ్ ఈజ్ ఇన్సర్టెడ్ ఇన్ టు ద సర్క్యులర్ మ్యాగ్నెటిక్ ట్యూబ్. సో ఆ బెడ్ పైన పేషెంట్ని పడుకోబెడతారు, ఆ మ్యాగ్నెటిక్ ట్యూబ్ ఏదైతే ఉంటుందో దాంట్లోనికి ఈ బెడ్ని పంపడం జరుగుతుంది అనమాట. హ్యూమన్ బాడీ ఈజ్ మెయిన్లీ మేడప్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్. అంతే కదా, 90% వాటరే ఉంటాయి సెల్లో. నెక్స్ట్, దీస్ వాటర్ మాలిక్యూల్స్ కంటైన్ protons which align with the direction of the magnetic field. When a strong magnetic field is applied, సో ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అప్లై చేస్తారో ఈ ప్రోటాన్స్ అన్నీ కూడా, అంటే H+ అయాన్స్ అన్నీ కూడా వాటి డైరెక్షన్లో అలైన్ అయ్యి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, ద సెకండ్ రేడియో ఫ్రీక్వెన్సీ electromagnetic field is turned on for the brief period and the protons absorb some energy from the radio frequency electromagnetic field. So here what they will do, the second radio frequency electromagnetic field is turned on, మళ్ళీ ఇంకో ఫ్రీక్వెన్సీని అప్లై చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, కొంచెం టైం వరకు అలా అప్లై చేస్తారనమాట. అండ్ ద ప్రోటాన్స్ అబ్జర్వ్ సమ్ ఎనర్జీ. ఇప్పుడు ఈ ప్రోటాన్స్ ఏం చేస్తాయి, ఎనర్జీని అబ్జర్వ్ చేసుకొని అండ్ ఫైనలీ ఒక ఫ్రీక్వెన్సీని బయటికి విడుదల చేస్తాయి అనమాట, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ని. సో ఓకే, ఫ్రమ్ ద రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్. అండ్ ఫైనలీ వాట్ హ్యాపెన్, when the second emitting field is turned off, so the magnetic resonance field has been stopped. ఎప్పుడైతే స్టాప్ చేస్తారో ఇదంతా కూడా ఒక ఫోటాన్స్ నుంచి విడుదలయ్యేటువంటి, ఫోటాన్స్ ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ ఎనర్జీని అబ్జార్బ్ చేసుకుంటాయి అండ్ అవి ఆ ఫీల్డ్ని టర్న్ ఆఫ్ చేసిన తర్వాత ప్రోటాన్స్ మళ్ళీ ఒక ఎనర్జీని విడుదల చేస్తాయి.
ఈ ఎనర్జీని ఇప్పుడు ఈ ఎంఆర్ఐ స్కానర్ డిటెక్ట్ చేస్తుంది అనమాట. ఈ డిటెక్ట్ చేసినటువంటి ఈ సిగ్నల్స్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ ఎమిట్ డిఫరెంట్ క్వాంటా ఆఫ్ ఎనర్జీ. సో ఒక్కొక్క టిష్యూ దగ్గర ఉన్నటువంటి ప్రోటాన్స్ ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. సో ట్యూమర్స్ క్యాన్ బీ ఈజీలీ డిటెక్టెడ్ వెన్ ప్రోటాన్స్ ఈస్ ఇన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టిష్యూస్ రిటర్న్ టు దేర్ ఈక్విలిబ్రియం స్టేట్ అట్ డిఫరెంట్ స్టేట్. అంటే ఇప్పుడు ఏవైతే ట్యూమర్ సెల్స్ ఉన్నాయో, అంటే క్యాన్సర్ సెల్స్ ఉన్నాయో, ఈ క్యాన్సర్ సెల్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి అన్నమాట. సో దాన్ని బట్టి క్యాన్సర్ ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు. నెక్స్ట్, tissues with less water content look different. Normally healthy tissues and pathological tissues can be easily detected. So tissues లో వాటర్ కంటెంట్ని బట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిగ్నల్స్ రావడం జరుగుతుంది అనమాట. ఫైన్. నెక్స్ట్, detected as they emit different types of quanta of energy. So information is passed by a computer and an image is generated. సో ఇప్పుడు ఈ ఏదైతే ప్రోటాన్స్ విడుదల చేసాయి ఎనర్జీని, ఆ ఎనర్జీని ఈ కంప్యూటర్స్ డిటెక్ట్ చేసి ఫైనల్గా ప్రాసెస్ చేసి ఒక ఇమేజ్ని బయటికి జనరేట్ చేస్తాయన్నమాట. సో ఇలా ఏ రేడియోలాజిస్ట్ ఇంటర్ప్రిట్స్ ద ఇమేజ్ obtained from the MRI scanner and gives the diagnostic opinions. సో హియర్ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఈ ప్రోటాన్స్ నుంచి ఎమిట్ అయినటువంటి సిగ్నల్స్ ఉంటాయో అవి కంప్యూటర్ రికార్డ్ చేసి ఒక ఇమేజ్ని స్కాన్ లాగా తీసి చూపిస్తుంది అనమాట. అండ్ ఫైనల్లీ దాన్ని అబ్జర్వ్ చేస్తే ఆ టిష్యూస్లో ఏమైనా లోపాలు ఉన్నాయా లేకపోతే ఏదైనా తేడాలు ఉన్నాయా అనేది ఈజీగా డిటెక్ట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ఎంఆర్ఐ స్కానింగ్. ఓకే, సో రౌండ్గా హోల్ లాగా ఉంటుంది, ట్యూబ్ లాగా. దాంట్లోకి ఒక బెడ్ పైన పేషెంట్ని పడుకోబెట్టి లోపలికి పెట్టి బయటికి తీస్తారనమాట. లోపలికి పంపించి బయటికి తీయడం జరుగుతుంది. సో అలా మనలో ఉండేటువంటి వాటర్ కంటెంట్ని బట్టి, సెల్స్లో ఉండేటువంటి వాటర్ కంటెంట్ని బట్టి డిఫరెంట్ సిగ్నల్స్ రావడం జరుగుతుంది. ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ది ఎంఆర్ఐ, మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్. ఫైన్. సో just go through this answer. It is very important. Types of cancer, and cancer is also very important question. Features of cancers 4 marks లో ఈ 3 నుంచి కంపల్సరీ ఒకటి వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ go through all these questions. Fine. Thank you. In the next class I'll discuss about the remaining questions. Thank you.